శ్రీ నమః. నిండు పౌర్ణమి ఈసారి బ్రహ్మముహూర్తంలో వస్తున్న హనుమాన్ జయంతి. హిందువులు జరుపుకునే ప్రతి పండుగలో ప్రాముఖ్యత ఉంది. ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఇప్పటిదాకా ఉగాది, శ్రీరామనవమి పండుగలు ముగిశాయి. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12 వచ్చింది. హనుమాన్ జయంతి ఘడియలు ఈ ఏడాది బ్రహ్మముహూర్తంలో వచ్చింది. హనుమాన్ జయంతి ఘడియలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ రోజు ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్ర మాసం పౌర్ణమి రోజు జన్మించాడు. ఈ ఏడాది 2025 ఏప్రిల్ 12 శనివారం వచ్చింది. హనుమంతుడు శివుని అవతారం. అంజనాదేవి కేసరిల కుమారుడు. త్రేతాయుగంలో హనుమంతుడు అంజనా తల్లి గర్భం నుండి జన్మించాడు. హనుమంతుడు సూర్యోదయ సమయంలో చైత్రమాసం పౌర్ణమి తిథి ప్రారంభం. ఏప్రిల్ 12 తెల్లవారుజామున 3:21 చైత్రమాసం పౌర్ణమి తిథి ముగింపు. ఏప్రిల్ 13 ఉదయం 5:51 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి జరుపుకోవాలి. హనుమాన్ జయంతి పూజా విధానం. హనుమంతుడు జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాం. ఈ రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించాలి. ఏప్రిల్ 12 బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి ఎర్రటి వస్త్రాలు ధరించాలి. హనుమంతునికి సింధూరాన్ని, ఎర్రటి పూలను, తులసి దళాలను సమర్పించడం మంచిది. హనుమంతునికి జయంతి నాడు తమలపాకుల దండ, వడమాల సమర్పించడం మరీ మంచిది. సింధూరంతో తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తరం చదివి పూజ చేయాలి. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేస్తే విశేషంగా ఫలితాలు పొందవచ్చు. హనుమంతుడికి హారతిచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచాలి. ప్రసాదంగా శనగలు, బూందీ, లడ్డు, అప్పాలు వంటివి చేయవచ్చు. హనుమంతుడు ప్రాముఖ్యత. హనుమంతుడు చిరంజీవిగా కొలుచుకుంటాం. 8 మంది అమరుల్లో ఒకరని అంటారు. ఇప్పటి వరకు కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు. హనుమంతుడి జయంతి నాడు హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడు ఆశీస్సులు పొందవచ్చు. కష్టాల నుంచి బయటపడవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. జై శ్రీరామ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్